మల్లారెడ్డి పాపం వార్తల్లో లేడీ మధ్యన వార్తల్లో రావాలంటే ఏం చేయాలో అర్థమవుతలేదు కదా, ఇక వార్తల్లో వచ్చిండు. నేను ఎన్నో పెళ్లికో ఫంక్షన్కో దావత్కో పోతే ఈటల రాజేందర్ కనబడ్డాడు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తుండు. మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు, మేడ్చల్లో మల్లారెడ్డి ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఆయన దగ్గరకు ఈటల రాజేందర్కి అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్న ఈడ మల్కాజ్గిరిలో అని చెప్పేసిండు. అది పరిస్థితి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పరిస్థితి. సరే ఆయన వార్తల్లో ఉండడానికి చెప్పిండా, నిజంగానే ఈటల రాజేందర్ గెలుస్తుండ అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ముందుగానే దశ చేసుకుంటే రేపు పొద్దుగాల బీజేపీలో చేరడానికి ఏమన్నా తొవ్వ దోలాడుకుంటురా అనేటువంటిది చూడాలి. అదే అనుకుంటున్నాను నేనైతే. ఓ వివాహ కార్యక్రమంలో ఎదుర్కొన్న ఇద్దరు నేతలు ఆప్యాయంగా హత్తుకొని నీదే విజయం అన్న మల్లారెడ్డి ఆయన తీరుపై బీఆర్ఎస్లో చేర్చా. బీఆర్ఎస్కు ఏం దమ్ము లేదు కదా, ఆయన పోయి ఇక్కడ డీకే శివకుమార్ను కలిసిండు, లేకపోతే వేం నరేందర్ రెడ్డిని కలిసిండు. ఆయన కలిసి కాంగ్రెస్లోనూ బీజేపీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు సస్పెండ్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. సస్పెండ్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళ దాంట్లో ఎక్కడ సెట్ అవుతుంది అనేటువంటిది చూడాలి.